గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్ నాన్నగారి విషయానికి వస్తే మామూలుగా వేటూరి సుందరరామూర్తి అంటే అందరికీ ఆయన ఒక పాటల రచయిత, అద్భుతమైన పాటలు రాశారు, అద్భుతమైన అవార్డులు ఇవన్నీ తెలుసు. బట్ ఆయన చాలా సంవత్సరాలు పాత్రికేయుడుగా పనిచేశారంట, జర్నలిస్ట్గా పనిచేశారంట. సినిమాల్లోకి రాకముందు జర్నలిస్ట్గా రావాల్సిన అవసరం ఏమవుతుంది సార్? అసలు సినిమాల్లోకి రావాలని ముందు అనుకోలేదు. మా కుటుంబ నేపథ్యం అంతా కూడా సాహిత్యానికి, సంగీతానికి సంబంధించింది. సార్ చాలా వరకు వైద్య వృత్తికి సంబంధించినటువంటి నేపథ్యం అండి. మా పూర్వీకులు కూడా కొన్ని తరాలుగా సాహిత్యం, వైద్యం, సంగీతం అట్లా పొడిపుచ్చుకొని సాధన చేస్తూ వచ్చినటువంటి వంశము. మరి స్వతహాగా ఆయనకి చిన్నప్పటి నుంచి వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి కానివ్వండి, పెదనాన్నగారు వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారి గురించి కానీ, పరిచయస్తులు, బంధువుల దగ్గర నుంచి వచ్చేది సాహిత్యం, సంగీతం. ఈ ప్రక్రియలోనే ఆయన చిన్నప్పటి నుంచి పెరగటం వల్ల స్వతహాగా ఆయనకి సాహిత్యం మీద మక్కువ ఏర్పడటం. అదేవిధంగా విశ్వనాథ సత్యనారాయణ గారి రచనల మీద ప్రభావితమై ఆయన డిగ్రీ చేసేటప్పుడు విజయవాడ SRR కాలేజీలో ఆయనకి BA తెలుగులో సీట్ దొరకకపోతే BA ఎకనామిక్స్ తీసుకుని ఆ క్లాసులు ఎగ్గొట్టి విశ్వనాథ సత్యనారాయణ గారి క్లాసులు అటెండ్ అయ్యేవాడు ఆయన. ఓకే. అంటే ఎలా ఉండేదంటే ఆ రోజుల్లో తెలుగు సాహిత్యం మీద అప్పటికే నిండిందంటే ఇప్పుడు BA తెలుగు అంటే చాలా ఖాళీలు ఉంటాయి. కానీ ఆ రోజుల్లో క్లాస్ నిండిపోయి బయట క్లాసుల వాళ్ళు కూడా వచ్చి విశ్వనాథ సత్యనారాయణ గారు లాంటి మహనీయులు లెక్చర్స్ ఇస్తూ అంటే వినేటువంటి రోజులు. వీళ్ళు నుంచి వినేవాళ్ళు ఆయన ఎన్ని గంటలు చెప్పినా కూడా. అట్లాగా ఆయన తెలుగు సాహిత్యం మీద మక్కువ పెంచుకుంటూ వారి పెదనాన్నగారి దగ్గర కొన్ని మెళుకువలు నేర్చుకుని ముడి తెలుగు, ప్రాచీన తెలుగు ఎట్లా ఉండేది అని, ఆ మాటలు ఎలా ఏర్పడ్డాయి అవన్నీ ఆయన దగ్గర కొన్ని మెళుకువలు నేర్చుకుని అట్లా సాధన చేసుకుంటూ వచ్చారండి. ఈ వృత్తిలో ఉన్నప్పుడు ఈ సాహిత్యం మీద మక్కువ ఉన్న వాళ్ళకి దగ్గరగా ఉండే ప్రొఫెషన్ జర్నలిజం. సో ఆయనకు చిన్నప్పటి నుంచి ఆయనకి ఒక 10-12 ఏళ్ల వయసు నుంచి ఆయనకి పాటలు రాయటం అంటే చిన్న చిన్న మనం కూడా పాడుకుంటూ ఉంటాం ఎప్పుడన్నా. కొంచెం విలేజ్ నేపథ్యం ఉన్నవాళ్ళు కానివ్వండి, సాహిత్య ప్రవేశం ఉన్నవాళ్ళు కానీ చిన్నగా వాళ్ళు ఏదో వాళ్ళ మనసులో ఉన్న మాటలను కాగితం మీద పెట్టుకుంటూ వస్తూ ఉంటారు. అది అందరికీ సహజంగా ఉండేటువంటి. అలాగే ఆయన విస్తృతంగా అలా పద్యాలు కానీ పాటలు కానీ రాసుకుంటూ ఉండేవాడు. ఇది చూసి ముత్యాల రాజా గారు ఇప్పుడు ఎవరైతే నాగార్జున సాగర్ డ్యామ్ కట్టించున్నారో వారు మా ఫాదర్కి ఫ్రెండ్. ఓకే. ఆయన చూసి ఇంత అభిలాష ఉంది కదా తెలుగు సాహిత్యం మీద, నువ్వు జర్నలిజంలో చేరితే బాగుంటుందని చెప్పి ఆయన తీసుకెళ్లి నార్ల గారి దగ్గర పెట్టారండి. ఫస్ట్ హీ జాయిన్డ్ ఇన్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ మ్యాగజైన్, ఇంగ్లీష్ దినపత్రికలో మెడ్రాస్లో. అక్కడ చేసిన 3 నెలల తర్వాత తెలుగు డివిజన్లో ఖాళీ ఏర్పడితే నార్ల గారి దగ్గర చేర్పించారు. అట్లా నార్ల గారి శిష్యరికం చేస్తూ ఆయన దగ్గర నుంచి జర్నలిజంలో ఉండేటువంటి మెళుకువలు కానివ్వండి, ఏ విధంగా పత్రిక నడిపితే బాగుంటుంది అనేది ఆయన దగ్గర నేర్చుకుని అట్లా జర్నలిజం మీద ఒక మక్కువ ఏర్పరచుకున్నారు. రచయితగా అంటే జర్నలిస్టుగా కాకుండానే జర్నలిజం వదిలిపెట్టకుండా జర్నలిజం సాహిత్య ప్రక్రియలు అనేక రకంగా చేశారండి. దాదాపు 32 పెన్ నేమ్స్తో రాసేవాడు ఆయన. సరే, అలాగా ఆయనకు ఒక స్వతంత్ర నియంత్రణ ఇచ్చారు పత్రికాధిపతి శంభుప్రసాద్ గారు. దాంట్లో ఆ క్రమంలో సినిమా వాళ్ళని, సినిమా సెక్షన్ కాబట్టి చేస్తూనే జనరల్ సెక్షన్ కూడా ఆయన ఆర్టికల్స్ రాస్తూ ఉండేవాడు. ముళ్ళపూడి గారు దాన్ని ఎంకరేజ్ చేసి ఆయన చేత చాలా స్నేహంగా ఉండి చేసేవారు. అలా ఈ సినిమా వారితో పరిచయం ఆంధ్రపత్రిక నుంచి ఎక్కువ జరిగిందని చెప్పచ్చు. అంతకు ముందే ఉంది, కాకపోతే ఎక్కువ ఇంటిమెసీ ఏర్పడటానికి రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, నాగయ్య గారు ఇలాగా పెరుగుతూ వచ్చిందనమాట. ఒక చిన్న డౌట్, వేటూరి గారు జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఈ సినిమా డిస్క్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారిని, ఏఎన్ఆర్ గారిని విరివిగా కలిసేవారు. కలిసినప్పుడు ఎన్టీఆర్ గారు ఈయన సాహిత్యము, ఈయన రచనా శైలి ఇవన్నీ చూసి నువ్వు సినిమాల్లో ఖచ్చితంగా ఎంటర్ అవ్వాలి, సినిమాల్లో నువ్వు రాణిస్తావు, వెళ్ళి వాళ్ళని కలువు వీళ్ళని కలువాయని కొన్ని పేర్లు చెప్తుంటే ఈయన వెళ్ళి కలిసేవారు కాదంట, వాళ్ళని మీట్ అయ్యేవాళ్ళు కాదంట. ఈయన అంటే జర్నలిజంలో కూడా ఈయన ఒక మార్క్ ఏంటంటే
ఒక జనరల్ జర్నలిజంలో కూడా కవిత్వం ఎక్కువ ఉండేది, అవును, పోయిటరీ. పొయిటిక్ గా ఉండేది అనమాట. ఇప్పుడు ఇంగ్లీషులో రాసినా, తెలుగులో రాసినా, ఆంధ్రప్రభలో ఆర్టికల్స్ రాసినా కొంచెం పొయిటిక్ టచ్ ఉండేది అవును. విశ్లేషణలో. అట్లాగే ఆంధ్రపత్రికలో కొంచెం ఎక్కువైంది. ఆయన బాగా ఎస్టాబ్లిష్ చేసుకోగలిగాడు. ఆయన సంపూర్ణంగా తాను ఏమిటనేది తాను పరీక్షించుకోగలిగాడు. ప్రేక్షకులు కూడా అంతగా ఆదరించారు ఆ రోజు. పాఠకులు ఆదరించారు. ఈ ప్రక్రియలో ఆయనకి కొంచెం కొంటె ఊహలు ఉంటాయి. అంటే ఎవరు ఏం చేయకూడదో ఆ చేయించడం అనమాట. రామారావు గారి చేత ఒక కథ రాయించాడు, నాగేశ్వరరావు గారి చేత ఒక కథ రాయించాడు, గిరిజ గారి చేత ఒక కథ, రేలంగి గారి చేత ఒక కథ. అంతకుముందు సినిమా వాళ్ళని ఇంటర్వ్యూ చేసేవాళ్ళు. ఏమంటే మీరు ఏ సినిమా చేస్తున్నారు, ఎటువంటి పాత్ర, ఇది ఎన్నాళ్ళు అవుతుంది, ఎలా ఉంది, ఇంతకుముందు చేసిన సినిమా, ఇదే ఉండేది జనరల్గా. అందరూ అడిగేది. ఈయన అది అడిగాడు కాదు. నీ మనసు ఏమిటి, మీ మనసులో ఆలోచనలు, వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి విశేషాలను బయటికి తీసుకురావాలని వాళ్ళని ఉత్తేజపరిచి వాళ్ళ చేత మాట్లాడించడం, ఆ రకంగా ఇంటర్వ్యూలు ఉంటాయండి. రామారావు గారితో చేసిన ఇంటర్వ్యూలు కానీ, నాగేశ్వరరావు గారు. సో ఈ ప్రక్రియలో వాళ్ళలో ఒక కళాత్మక రచయిత ఉన్నాడని సెలెక్టెడ్గా ఆయన అందరి చేత చేయించాడండి. ఆయన త్వరలో నేను పుస్తకం రూపంలో తీసుకురాబోతున్నాను. ఓ సూపర్. రామారావు గారు రాసిన కథలు, నాగేశ్వరరావు గారు రాసిన కథలు, గిరిజ గారు, రేలంగి గారు, గుమ్మడి గారు, వీరందరి చేత వారి మనసులోని మాటను, అంటే వారి వృత్తిపరంగా కాకుండా వారి స్వతహాగా వాళ్ళ ప్రవృత్తి కానీ, నేపథ్యం కానీ బయటపెట్టేటువంటి, వెల్లడించేటువంటి శీర్షికలు చేశారు. చాలా ఇంట్రెస్టింగ్ బుక్ అవుతుంది. అవునండి. ఎందుకంటే రామారావు గారు కథ రాశారు అంటే అది కొత్తగా ఉంటుంది, ఆయన ఏం చెప్పుంటారని. అలాగే రామారావు గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏమి విషయాలు చెప్పారు అది కూడా చిత్రం. అంటే దాంట్లో ఒక మనిషికి, ఒక ఆర్టిస్ట్గా మనం సినిమా తీసేస్తే వాళ్ళ మనసులో ఉండేటువంటి వేదాంతం కానీ, దైవ హ్యూమానిటిక్ మానవత్వపు విలువలు కానీ బయటపడతాయి. సో ఆ రకంగా ఉంటాయండి ఆయన ఇంటర్వ్యూస్ వాళ్ళతో. ఓకే. అట్లాగా దగ్గర అవ్వటం. తర్వాత ఈయన రాసినటువంటి కొన్ని ఆర్టికల్స్ చూసి రామారావు గారు చాలా ఏళ్లకు ముందు నుంచి ఆయన పరిచయం. అంటే ఒక రకంగా చెప్పాలంటే రామారావు గారు ఫస్ట్ టైం సినిమా వచ్చినప్పటి నుంచి ఆయన పరిచయం. ఓకే. మా నాన్నగారి మేనమామ ఆయన సినిమాకి రావడానికి దోహదపడ్డారు. అప్పటి నుంచి వాళ్ళిద్దరికి పచ్చిమిరపకాయ బజ్జీల సాన్నిధ్యం ఒకటి ఉంది. అంటే ప్రతి సాటర్డే, సండే ఆయన ఖాళీ ఉన్నప్పుడల్లా వచ్చి వీళ్ళందరూ మీట్ అయ్యి పచ్చిమిరపకాయ బజ్జీలు వేసుకుని తినేవాళ్ళు సాయంకాలాలు. అది చిన్నప్పటి నుంచి ఉంది. సో ఆ ఇంటిమసీ, ఈ పిల్లాడు ఇలాగా ఇంత బాగా రాస్తున్నాడు, ఈయన శైలి బాగుంది, పొయిటిక్ నేచర్ అనేప్పటికీ ఆయనకు చాలా ఇష్టం రామారావు గారికి. అందుకని ఆయన చాలాసార్లు ప్రోద్బలం చేసి ఫస్ట్ 1960-61 పెండ్లి పిలుపు సినిమాకి పెట్టారు ఆయనే. ఆయన ఎవరికి చెప్పలేదు, ఆయనే మీరు ఈ సినిమాకి చెయ్యండి అని. అక్కడ ఆత్రేయ గారు దాని కథా మాటలు రాస్తూ అంటే ఆయన చేసి వీళ్ళు ఒక వర్షన్ రాసి ఇచ్చారు. తర్వాత ఆయనకి ఈ డిలేలు, సినిమా పరంగా ఉండేటువంటి కాలయాపన అది ఆయన నచ్చదు. ఏదైనా కూడా చాలా త్వరగా చేయటం అలవాటు, మార్పులు చేర్పులైనా సరే వర్షన్ అలాగా. ఆ వరవడి, ఆ స్పీడ్ ఉండటం వల్ల ఆయన అక్కడ ఎమ్మడలేక, మనకి ఎలాగో జాబ్ ఉంది కదా, ఎందుకు దీన్ని వదిలేసి రావటం జర్నలిజం. స్వతహాగా ఏముంటుందంటే మధ్యతరగతి కుటుంబంలో ఒక ఉద్యోగం అనేటువంటిది బాధ్యత. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.